హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు మనం ఏ వీడియో చేసుకుంటున్నామంటే బోడకాకరకాయ వీడియో. ఇది బోడకాకరకాయ వీడియో. ఈ కాయ ఎప్పుడు దొరుకుతుందంటే శ్రావణ మాసంలో, ఆషాఢంలో, శ్రావణంలో వస్తుంది. ఇది అడవి పంట. ఇది ఏంటంటే అడవి లోపలనే దొరికేది ఇంతకుముందు. పక్కా ఆర్గానిక్, ఏ మందు లేకుండా దేవుడిచ్చిన పంట అన్నట్టు. ఇది ఎట్లా చెట్టుకు కాయ కాస్తే అదే, కానీ దీనికి మందులు అంటూ ఏముండవు. కానీ ఇప్పుడు ఈ కాయలు మనకు ఎప్పుడంటే అప్పుడు శ్రావణవాసం నుంచి వెళ్ళి మస్తు రోజులు దొరుకుతున్నాయండి. ఇప్పుడు ఇదొక పంట వేసుకుంటున్నారు ఫామ్ హౌజులల్లో. తోటలు తయారు చేసుకొని మందులు వేసి పెద్ద పెద్ద కాయ అండి, ఇంత చిన్నగా కాదు, ఇంత పెద్ద కాయ, ఇంత పెద్ద కాయతోని, పెద్ద కాయలతోని వస్తున్నాయి. ఇప్పుడు హైబ్రిడ్ కాయలు వస్తున్నాయి. టమాటా అంతా, చిన్న వంకాయలంతా వస్తున్నాయి ఈ కాయలు ఇప్పుడు. కానీ ఇది ఒరిజినల్ కాయ. ఇది ఒరిజినల్గా ఉంటుంది. మా తెలిసిన అమ్మాయి అమ్మ అంటది, ఆమెకి ఏమైనా మినుములు కానీ పెసాలు కానీ వెళితే అమ్మకి ఇవ్వాలని ఒక 2 కేజీలు ఇట్లా 3 కేజీలు తెచ్చిస్తుంది. అయితే ఆమె పార్వతి అని పంగిడి మదర్లా ఉంటుంది. ఇక్కడికి చాలా దూరమే, ఒక 30-40 కిలోమీటర్లు ఉంటుంది. అమ్మాయి ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా నా దగ్గరకు వచ్చి కలిసి వెళ్తుంది. అమ్మ అని వస్తుంది, ఒక్కోసారి భోజనం చేస్తుంది. ఆమెకి ఇష్టం అయితే, బాగా ఇష్టం నేనంటే. అందుకని అమ్మ కాయలు ఇవ్వాలని మొన్న తీసుకొచ్చింది. ఇప్పటికీ 3 డేస్ అవుతుంది తెచ్చి. ఏదో కూరగాయలు బాగుంటే ఇవి వండలేదు, ఈరోజు వండుకుంటున్నా. ఇది ఏంటంటే ఒకసారి 2 సార్లు తిన్నా సరే ఒరిజినల్గా తినాలి. ఆమెకు తెలుసు నేను తోట చేసుకుంటా, నేను మందులు వేయని పంట తింటా అని. అందుకొరకని ఈ కాయలు తీసుకొని వచ్చింది, నాకు ఇచ్చింది. పార్వతి, నేను నీవు తెచ్చిన కూర చేస్తున్నా, నేను కూర చేసినాక కూడా చూపిస్తా. మీరందరు కూడా ఈ కాయలు తప్పకుండా తినాలంటారు. మీకు ఇంత ఒరిజినల్గా దొరకకున్నా కానీ, అడవి పంట దొరకకున్నా కాకుంటే ఇందులో ఏం గుణం ఉందో ఏమో కానీ తప్పనిసరిగా తినాలంటారు. బాగా రేట్ అండి. ఇప్పుడు 80 రూపాయలకు 90 రూపాయలకు పావున్నది. ఇది 480కి 500కు కేజీ ఉన్నది కాయ ఇప్పుడు. అందుకొరకని మా ఫ్రెండ్ మాకు బిడ్డ తీసుకొచ్చినందుకు నేను కూర చేస్తున్న ఈరోజు. కాకుంటే ఇప్పుడు మనం తోటలో పండించిన కాయలకైతే ఎక్కువ చీడ ఉండదు, పురుగు ఉండదు. ఇప్పుడే పంట వెళ్తుంది. ఇది ఇప్పుడే పురుగు కూడా తయారవుతుంది. తొలకరి వానలతోనే ఈ పంట వస్తుంది. అందుకొరకని జాగ్రత్తగా చూసుకొని కోసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు ఫామ్ హౌస్ల నుంచి వచ్చిన కాయలకు పురుగేముండదు, ఎందుకంటే వాళ్ళు మందు కొడుతుంటారు, దానిలో పురుగు రాదు. కానీ ఈ దానికి ఒక 4 కాయలు కోస్తే ఒక 2 కాయలు, ఒక కాయ పురుగు వెళ్తుంది. అవి చూడండి, ఇప్పుడు 2-3 కాయలు వెళ్ళినాయి మాకు. ఒక 10 కాయలు కోసినా కావచ్చు, 10 కోస్తేనే. 1/2 కేజీ ఇచ్చింది అమ్మాయి. మంచిగా కర్రీ చేసి మంచిగా తిందామని నేను మీకు వీడియో చేస్తున్నా అండి. చూడండి, నేను ఇప్పుడు కాకరకాయలు కట్ చేసుకున్నా, బుడ కాకరకాయలు కట్ చేసుకున్నా అండి. చూడండి, ఇన్ని కాయలు కనిపిస్తున్నాయా? కట్ చేసుకున్నా మంచిగా. కూర అయిపోదు, కొన్ని కాయలు ఉంచుకున్నాం. ఇన్ని కాయలు అయితే
ఉంచేసిన. ఒక 2 ఉల్లిగడ్డలు కోసినా, ఒక ఉల్లిగడ్డ వేసి ఒక టమాటా వేసినా కానీ మంచి మళ్ళీ ఒకసారికి చిన్నగా ఏదన్నా టిఫిన్కు ఒక కర్రీ అవుతుందండి. అయిపోదు. ఈరోజు మా పిల్లలు లేరు, మనమడు కోడలు వాళ్ళు లేరు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు. అందుకొరకని కూర ఉడవదని మాకు సరిపోయేంత కోసింది, కట్ చేసుకున్నా. కాకరకాయ ఇది చాలా మంచిదండి హెల్త్కి. మళ్ళీ అందులో ఆర్గానిక్ అంటే బయట అడవి పంట దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకోవాలండి. నేనేం చేస్తానంటే, కొంతమంది మా పిల్లలకు అయినా తెలుసు, పిల్లలు ఎక్కడికైనా వెళ్తే ఎక్కడన్నా కనపడితే తీసుకొస్తారు. మా పెద్దబాపు అయితే దాదాపుగా వాడు ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు. ఎలక్కాయ అయినా, ఈ బోడ కాకరకాయ అయినా కానీ అడవిల నుంచి తీసుకొచ్చింది చాలా మంచిదండి. చెట్టు నుంచి తెచ్చిన కాయ చాలా మంచిది. మనం పెరట్లల్లో పెంచుతున్నారు ఇప్పుడు, ఈ మధ్య పెంచి బిజినెస్ కొరకు పెంచుతున్నారు. ఇక్కడ ఈజీగా మనం ఉన్నది ఆ విలేజ్లో వాళ్ళు తోటలు చేసి అమ్ముతారు. ఒక 3 కాయలకే ½ కేజీ అవుతుందండి. ఇంత పెద్దగా ఉంటాయి. 3 కాయలకు ½ కిలో అవుతుంది. అట్లా కాదు, ఇది మంచిగా చిన్నగా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు కదా అండి కాయ, ఈ కాయలు ఈ కాయ ఇది మంచి ఒరిజినల్ కాయ. ఒకసారి 2 సార్లు తిన్నా సరే అని మళ్ళా అమ్మాయికి తెలుసు. పాపం అంత దూరం నుంచి అయినా కానీ నా కొరకు ఎప్పుడైనా ఏదన్నా ఇటువంటి కనిపిస్తే తీసుకొస్తాయి. తునికి పండ్లు, ఈత పండ్లు అన్నీ మనం దేవుడు మనకు గిఫ్ట్ ఇచ్చినవి అన్నీ కూడా ఇవి మనం ఎక్కడన్నా దొరికితే కంపల్సరిగా తీసుకోవాల్సిందే. అరుదుగా దొరుకుతాయి అవి, సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి. ఇవి ఎక్కువ రోజులు దొరికాయండి. ఇప్పుడు ఇంకా ఒక శ్రావణ మాసం అయిపోయే వరకే వస్తాయి. శ్రావణ మాసం అయిందంటే ఇది ఖాతా కంప్లీట్గా అయిపోతుంది. ఇక కాయదు. సరే అండి, మరి ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళొక వీడియో మీకు పెడతానండి. ఇక్కడ దొరికిన బుడగాకరకాయ తినండి. ఇక ఏం చేస్తారు, ఇక మరి అడవి పంట దొరకకుంటే ఫామ్ హౌస్ల నుంచి వచ్చినాయి అయినా కానీ 1-2 సార్లు అయితే కొనుక్కోండి. రేటు ఎక్కువ ఉంటుంది, అది మనకు కరెక్ట్ అయిన వస్తువు కాదు, అయినా తినాక తప్పదు. ఉంటానండి, బాయ్ అండి. చూసాను రానండి, బోడగాకరకాయ కూర రెడీ. చప్పటి పప్పు, బోడగాకరకాయ కూర, చారు, టమాటా చారు, చప్పటి పప్పు, బోడగాకరకాయ కూర. ఈ బోడగాకరకాయ కూర అన్నంలకు బాగానే ఉంటుంది, పూరీలకు కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఒక 2 పూరీలు, అన్నము ఇప్పుడు మా సారుకు పెట్టిస్తున్నా, తింటారండి. మా సారు వస్తున్నారు, పెట్టిస్తున్నా. నేను కూడా పూరి తినగానే నేను కూడా అన్నంలోకి తింటానండి. మనమందరం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకుందాం. హాస్పిటల్ మానేద్దాం. ఇంట్లోనే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరూ ఉంటానండి. బాయ్ అండి.